ఇప్పుడు z/z+1 dz mod z ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ఇస్తే ఇది ఇన్సైడా అవుట్ సైడా సర్కిల్ అని చెప్పి మనం చెక్ చేయాలి. ఫస్ట్ z+1 అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, న్యూమరేటర్లో ఏదైతే ఉందో దాన్ని 0కి ఈక్వల్ చేసి దాని రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. దాని రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే z+1 ఈ స్క్వేర్ ఇడిపోతే 0 అవుతుంది. z+1 ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు ఈ +1 ఇడిపోతే -1 అవుతుంది. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి xy టర్మ్స్ 0,0 దీని కోఆర్డినేట్స్ ది పాయింట్స్ r ఈజ్ ఈక్వల్ టు 1/2. మనకి ఫామ్ ఏంటి, అసలు ఇదే ఫామ్లో ఉంది. f(z) ఈజ్ ఈక్వల్ టు φ(z/z−a)n ఫార్ములాలో ఉంది. గివెన్ డేటానే వేసాం. ఇక్కడ n అంటే ఏంటి, 2 అవుతుంది. a అంటే -1 అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే r ఈజ్ ఈక్వల్ టు 1/2. r ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఫస్ట్ ఒక ప్లేన్ తీసుకొని 1/2ని మనం వేసుకోవాలి. ఇటు సైడ్ 1/2 ఇక్కడ ఉంటుంది, 0, 1/2, 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ z ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది. -1 ఎక్కడ ఉంటుంది, 1/2 ఎక్కువ 1 ఎక్కువ, 1 ఎక్కువ. సో 1/2 అనేది 1 కంటే లోపలే ఉంటుంది. సో మనకి ఇది అవుట్ సైడ్ ద సర్కిల్. ఈ z ఈజ్ ఈక్వల్ టు -1 అనే పాయింట్ మనకి సర్కిల్ అవుట్ సైడ్ వస్తుంది. అప్పుడు ఏంటి, హియర్ -1 ఈజ్ అవుట్ సైడ్ ద సర్కిల్ అని రాసేసి సో f(z) dz ఈజ్ ఈక్వల్ టు 0 బై కాషీస్ ఇంటిగ్రల్ థీరం అని చెప్పి రాయాలి. Thank you for watching my videos. Please like and subscribe my channel.